హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీకు విరిగిన పాలతో ఒక స్వీట్ చూపిపోతున్నాను. అప్పుడప్పుడు మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి. అది జనరల్గా జరిగే ప్రక్రియ అనమాట. సో అలా విరిగిపోయిన పాలతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇదొక టేస్టీ ఐటమ్ అనమాట. పన్నీర్ చేసుకోవచ్చు, రసగుల్లా చేసుకోవచ్చు. సో నేను మీకు సింపుల్గా అయిపోయే ఈ స్వీట్ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది పిల్లల ఎదుగుదలకి. సో విరిగిన పాలు వడగట్టేసి ఇలా తీసుకున్నాను. సో దీంట్లో షుగర్, దానికి సరిపడినంత షుగర్ తీసుకోండి. షుగర్ తీసి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కోవాలాగా టెక్స్చర్ వస్తుందండి ఇలా ఇది. సో ఒకవేళ విరిగిన పాలు కాకుండా మీరే విరగొట్టి చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. పాలు విరగాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక 1 స్పూన్ పెరుగు యాడ్ చేయాలి. లేదంటే ఒక 3 to 4 డ్రాప్స్ లెమన్ జ్యూస్, లేదంటే వెనిగర్, లేదు ఆల్ టుగెదర్ అయినా. నేనైతే విరిగిన పాలల్లోనే 1 స్పూన్ పెరుగు, ఒక 2 డ్రాప్స్ లెమన్, ఒక చిటిక ఉప్పు వేసానండి. ఎందుకంటే గుల్ల రావడానికి. మళ్ళీ ఉప్పు ఎక్కువ వేస్తే సాల్ట్ అయిపోద్ది అనమాట స్వీట్. సో ఒక చిటికెడు వేసానంటే కొద్దిగా గుల్ల బాగా వస్తుంది అనమాట. సో ఇలాగా సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలా. షుగర్ పాకం అంతా దానికి పట్టుకునేటట్టు ఒకసారి టేస్ట్ చూసుకోండి. షుగరు కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ యాడ్ చేస్తే ఏంటంటే వాటర్ బయటకు రిలీజ్ అవుతుంది కదా. సో నేను విరిగిన పాల గిన్నె తీసుకున్నానండి. సో చూసారా, షుగర్ కరిగే కొద్దిగా ఇలా ఉడుకుద్ది అనమాట. వాటర్ లాగా వచ్చి బాయిల్ అవుతూ ఉంది. సో ఇలా పూర్తిగా బాయిల్ అయ్యి వాటర్ ఇంకిపోయే వరకు షుగర్ సిరప్ అనేది దానికి పట్టే వరకు బాయిల్ చేయాలి. మందమైన గిన్నె తీసుకోండి. సో అంత రేటు పెట్టి కొంటాం కదండి, పాలు పడేయడం ఎందుకు. చూసారా ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఒక 10-15 మినిట్స్ అయిపోతుందండి. బాక్సెస్లో సైడ్ డిష్గా, లేకపోతే లంచ్ బాక్సెస్లో రైస్ ఐటమ్స్ పెట్టినప్పుడు, స్నాక్స్కి ఇలా పెట్టచ్చు. సో చూసారా అండి ఎలా అయిందో. సో డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారా అండి, చాలా కొంచెం క్వాంటిటీ అయింది. సో తలా ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వస్తుంది అంతే. సో ఎప్పుడైనా పాలు విరిగిపోతే అయ్యో విరిగిపోయాయి, మనీ వేస్ట్ అయ్యాయి అని బాధపడకుండా ఇలా ట్రై చేయండి. ఇది కావాలంటే క్యారెట్ హల్వాలోకి, లేదంటే ఇదే స్వీట్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.